మరి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కి జన్యుపరంగానే ఉంటుందనండి, ఇతరత్ర కారణాలు ఉంటాయనంటే లైఫ్ స్టైల్ అండి. సరైన టైంలో నిద్రపోవాలి, సరైన టైంలో ఆహారం తినాలి, మంచి పౌష్టికాహారం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి పౌష్టికాహారం సార్ అని అడుగుతూ ఉంటారు. స్ప్రౌట్స్, మొలకెత్తే గింజలు, సోయాబీన్ చంక్స్. మొలకెత్తే గింజల్లో సోయాబీన్ చంక్స్లో మీకు చాలా అమైనో యాసిడ్స్, విటమిన్స్ అనేటివి చాలా బాగా దొరుకుతాయి. మంచి న్యూట్రిషియస్ సోర్స్ అన్నమాట స్ప్రౌట్స్, సోయాబీన్ చంక్స్. అలానే గ్లాస్ ఆఫ్ మిల్క్ అని అంటాను. పాలు ఒక గ్లాస్ తాగితే 2 కాల్షియం టాబ్లెట్స్ వేసుకున్నట్టుగా. అలానే మీకు ఇంపార్టెంట్ వచ్చేసి రా వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు. ఇలాంటి ఆకుకూరలు అలానే మీకు గ్రీన్ సలాడ్స్గా చేసుకొని తినటం అనేది మీరు అలవాటు చేసుకోవాలండి. మీ పిల్లలకి కూడా అలవాటు చేయాలి. కొద్దిగంత అలవాటు చేయాలి. ఒక్కటేసారి గిన్నెడంత తీసుకొచ్చి సాలడ్ తినమనంటే వాళ్ళు తినరు. కొద్దిగంత ఒక చిన్న చెంచాడంత, దానంత తర్వాత మెల్లగా అది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ సాలడ్స్‌లో ప్రోటీన్స్ కానీ, లేకపోతే ఏదైనా నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ ఏసి దాన్ని కూడా ఇంట్రెస్టింగ్‌గా చేస్తే, దానితోటి కూడా పిల్లలు బాగా తిని, దానితోటి న్యూట్రిషన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, రా ఫ్రూట్స్, రా వెజిటబుల్స్ తింటున్నప్పుడు సరిగ్గా కడుక్కోవాలి. ఎందుకనంటే ఆ నీళ్లు సరిగా కంటామినేటెడ్ దాంతో పెరుగుతాయి కాబట్టి దాన్ని ఎప్పుడైనా మంచిగా నీట్‌గా వాష్ చేస్తే అప్పుడు మనకి చర్మంకి కానీ, వెంట్రుకలకి కానీ బాగా పనిచేస్తూ అలానే మనకి హెల్తీగా ఉంటది. ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ అనేటివి రావు.